ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని అపారమైన కృప ద్వారా ఈ దినము మీతో కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. విలువైన పరిచర్య అన్న అంశం ద్వారా దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. పరిచర్యలు నానా రకాలుగా ఉన్నాయి. ఆత్మీయులారా, సువార్త పరిచర్య, ఉపదేశ పరిచర్య, యాజకత్వపు పరిచర్య, ప్రవక్త పరిచర్య, సేవ పరిచర్య, కాపరి పరిచర్య, పరిపాలన పరిచర్య, ఆదరణ పరిచర్య, ప్రార్థనా పరిచర్య, సంగీత పరిచర్య, మిషనరీ పరిచర్య, విడుదల పరిచర్య, ఆతిథ్యమిచ్చే పరిచర్య, సామాజిక పరిచర్య, రచన పరిచర్య, స్త్రీల మధ్యలో పరిచర్య, పిల్లల మధ్యలో పరిచర్య, సహకార పరిచర్య, నిరీక్షణ కలిగిన మార్గదర్శక పరిచర్య, నాయకత్వపు పరిచర్య. ఆత్మీయులారా, నానా రకాల పరిచర్యలో ప్రభు నీకు ఇచ్చిన పరిచర్య శ్రేష్టమైంది. ఏ పరిచర్య నీకు ఇచ్చాడో ఆ పరిచర్య బంగారపు, వెండి, వెలగల రాళ్ల వలె ఉండాలి. కర్ర, గడ్డి, కోయకాల వలె ఆయన రాకడలో కాలిపోయిన పరిచర్య వలె నీ పరిచర్య ఉండొద్దు. నీ పరిచర్య దినదినము ఆశీర్వదించబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, అబ్రహామును దేవుడు పిలిచి ఆశీర్వదించినాడు. ఆ విధముగా దేవుని యొక్క ఆశీర్వాదం అబ్రహాము ద్వారా మనమును పొందుకున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు 430 సంవత్సరములు ఫరో బానిసత్వంలో, ఇనుప కొలిమిలో వారు బంధకంలో ఉండి వెట్టి చాకిరి చేత వారు కన్నీళ్లు కార్చినప్పుడు ఆకాశం నుండి దేవుడు వారిని చూచి వారి మూలుగులను విని వారిని విడిపించడానికి మోషేను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. మోషేకు దేవుడు కర్రనిచ్చినాడు, అధికారాన్ని. ఆ విధముగా గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విమోచించబడ్డారు. మన్నా అను దేవుని వాక్యాన్ని భుజిస్తూ ప్రయాణం చేసినారు. బండలోని నీళ్లను త్రాగి క్రీస్తులో ఉన్న సమృద్ధిని వారు అనుభవిస్తూ మేఘము అనే పరిశుద్ధాత్మ లేదా కృపను వారు అనుభవిస్తూ జీవించినారు. గుడారాలలో అనగా తాత్కాలికమైన జీవితంలో జీవిస్తూ పలుకలను వారికి ఇవ్వగా ధర్మశాస్త్రమును అనుసరిస్తూ జీవించినారు. ఆత్మీయులారా, ఆ విధముగా దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చినాడు. గొర్రెపిల్ల రక్తం అంటే యేసు రక్తం కింద మనకు విమోచన ఇచ్చినాడు. ఆ బండ ప్రభు అయిన క్రీస్తు అన్నట్టుగా బండ మీద మనల్ని స్థిరపరిచి దీవిస్తున్నాడు. ఈ విధముగా జరుగుతున్న ప్రయాణంలో ప్రభువే ఇశ్రాయేల్ మధ్యలో నివసించడానికి ఇష్టపడ్డాడు. ఆయన మనతో నివసించుటకు ఇష్టపడే దేవుడు. అయితే ఆత్మీయులారా, ప్రజలతో జీవించడానికి ఇష్టపడిన ప్రభువు ఒక ప్రత్యక్షపు గుడారమును కట్టుమన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ఓడ సంఘానికి సాదృశ్యముగా, బలిపీఠము సంఘానికి సాదృశ్యముగా, అరణ్యములో ఇశ్రాయేలీలు సంఘానికి సాదృశ్యముగా, ప్రత్యక్షపు గుడారము సంఘానికి సాదృశ్యముగా, సొలొమోను దేవాలయము సంఘానికి సాదృశ్యముగా, యెహోవా సైన్యము సంఘానికి సాదృశ్యముగా, రాజకుమార్తె లేదా పెళ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా మనము చెప్పుకోవచ్చు. ఆత్మీయులారా, సంఘములో ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అయితే చాలామంది ఆత్మీయ జీవితంలో సంఘములో ప్రభు ఉన్నాడా అని మనం ఆలోచన చేయాలి. ఆయన సంఘములో ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వరక్తం ఇచ్చిన సంఘముగా, మహిమగల సంఘముగా, జ్యేష్ఠుల సంఘముగా, ఆయన యొక్క ప్రతిబింబము అయిన సంఘముగా ఆయనలో మనము అమర్చబడి అవయవాలుగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అయితే ప్రభు వారితో ఉండడానికి ప్రత్యక్షపు గుడారమును కట్టుమన్నప్పుడు, అందులో ఉన్న పనిముట్లను తయారు చేయమన్నప్పుడు మోషేకు ఇచ్చిన వాక్కును బట్టి మోషే ఈ పనిని బెసలేలుకు అప్పగించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ బెసలేలు హూరి యొక్క కుమారుడు. హూరి అన్న మాటకు ప్రకాశించువాడు అని అర్థం. బెసలేలు అన్న మాటకు దేవుని నీడలో లేదా రక్షణ అని అర్థం.
ఈ బెసలేలు దేవుని చేత ప్రత్యేకించబడినవాడు. ఈ బెసలేలు దేవుని చేత అభిషేకించబడినవాడు. ఈ బెసలేలు దేవుని పనులలో శ్రద్ధ కలిగినవాడు, దేవుని పనులలో నిపుణత కలిగినవాడు, దేవుని యొక్క సన్నిధిలో ఒక ఆదర్శవంతకుడిగా, దేవుని యొక్క మందిర నిర్మాణంలో ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా, దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వ్యక్తిగా ఈ బెసలేలు ఉన్నాడు. ఈ బెసలేలులో 7 ఆత్మీయ లక్షణాలు. దేవుని పని కొరకు ఎన్నిక చేయబడ్డ వ్యక్తిగా ఉన్నాడు. నిర్గమకాండం 31వ అధ్యాయం 2వ వచనం. దేవుని పనులలో దేవుని ఆత్మచేత నింపబడి దేవుని పని చేసిన వాడిగా ఉన్నాడు. నిర్గమకాండం 31వ అధ్యాయం 3వ వచనం. ఈ బెసలేలు మంచి నైపుణ్యత గలవాడు, మంచి కళాకారుడుగా ఉన్నాడు. నిర్గమకాండం 31వ అధ్యాయము 4-5 వచనాల్లో. బెసలేలు ఇతరులతో కలిసి పనిచేసినాడు, ఇతరులకు శిక్షణనిచ్చినాడు. నిర్గమకాండం 35వ అధ్యాయము 34వ వచనం. బెసలేలు దేవుని పనులలో విధేయత చూపినవాడు, విధేయత కలిగి పని చేసినవాడు. నిర్గమకాండం 35వ అధ్యాయము 34 నుండి 37 వరకు. ఈ విధముగా బెసలేలు దేవుని ప్రణాళికను చక్కగా రూపుదిద్దినాడు. 39వ అధ్యాయము 42వ వచనము. ఆత్మీయులారా, ఈ విధముగా బెసలేలు తనకిచ్చిన పనుల విషయంలో మంచి నాయకత్వంలో ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా జీవించినాడు. నిర్గమకాండం 27వ అధ్యాయం 1వ వచనం. అయితే ఈ బెసలేలు యొక్క ఆత్మ జీవితాన్ని తొంగి చూస్తే బెసలేలు యొక్క పరిచర్య మహిమగల పరిచర్యగా, విలువైన పరిచర్యగా, ఘనమైన పరిచర్యగా, మేలుకరమైన పరిచర్యగా తన పరిచర్య ఉంది. ఆత్మీయులారా, మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, నీల ధూమ్ర వస్త్రములు, సముద్ర వాత్సల్యము, నానా రకాలైన పనిముట్ల ద్వారా ప్రత్యక్షపు గుడారపు పనులు చేయాలని మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు, మోషే ఇశ్రాయేలుకు ఒక మాట సెలవిచ్చినప్పుడు వారు నానా రకాలైన పరికరాలను తీసుకొని వచ్చారు. అందులో తుమ్మకర్రను తీసుకొని వచ్చారు. తుమ్మకర్ర నిషేధించబడ్డది. తుమ్మకర్ర ఊరు వెలుపల ఉండేది. తుమ్మకర్ర అర్హత లేనిది, యోగ్యత లేనిది. ఇది నిషేధించబడిన తుమ్మకర్ర. అయితే ఆత్మీయులారా, ఈ తుమ్మకర్ర చేత మందసాన్ని తయారు చేయడానికి దేవుడైన యెహోవా ఇష్టపడ్డాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనం, నిర్గమకాండం 37వ అధ్యాయం 1వ వచనంలో మందసమును తుమ్మకర్రతో చేసినారు. విలువైన వస్తువులు ఎన్ని ఉన్నా విలువలేని ఆ తుమ్మకర్రతో దేవుని మందసము చేయబడ్డది. మందసము దేవుని మహిమను చూపిస్తుంది. మందసము నిబంధనకు గుర్తుగా ఉంది. మందసము విజయానికి గుర్తుగా ఉంది. ఇశ్రాయేలీయుల యొక్క బలము దేవుని మందసము. ఆ మందసములో రాతి పలకలు ఉన్నాయి. దేవుని జీవము గల వాక్యము. అహరోను చిగురించిన కర్ర ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యము. మన్నా పాత్ర పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఆ మందసంలో నివసించినట్టుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముని ద్వారా ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందుకున్నట్టుగా మనం చూడగలము. మందసమును సమూయేలు ప్రేమించినాడు, సక్సెస్ అయ్యాడు. మందసాన్ని ఒబేదెదోము తన ఇంట్లో పెట్టుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆత్మీయులారా, మందసం ఉన్న చోట దేవుని మహిమ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ మందసము బంగారపు పూత చేత కప్పబడుతుంది. ఆత్మీయులారా, ఈ పనికిరాని తుమ్మకర్రతో బెసలేలు మందసాన్ని తయారు చేసినాడు. నా ఆత్మ జీవితంలో పనికిరాని వ్యక్తులను, పాడైపోయిన వ్యక్తులను, అర్హత లేని వ్యక్తులను దేవుని కోసము తయారు చేద్దాం. ఈ మందసము దేవుని యొక్క మహిమకు సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధముగా బెసలేలు
ఘనమైన విలువైన పరిచర్య ఒక తుమ్మకర్ర ద్వారా దేవుని పనిని చేయడానికి ఇష్టపడ్డాడు. రెండవదిగా తుమ్మకర్రతో మోతకర్రలను చేశారు. నిర్గమకాండం 25వ అధ్యాయం 13వ వచనం, నిర్గమకాండం 30వ అధ్యాయము 1వ వచనం, 37వ అధ్యాయం 4వ వచనం. ఈ మోతకర్రలు అధికారమునకు దేవుని శక్తికి గుర్తుగా ఉన్నాయి. బాధ్యత, న్యాయము, అద్భుతాలు, దేవుని సామర్థ్యమును చూపించేవి ఈ మోతకర్రలు. ఆత్మీయులారా, కర్ర అనగానే నీకు మోషే చేతిలో ఉన్న కర్ర జ్ఞాపకం వస్తుంది. ఆ కర్ర ద్వారా మోషే అద్భుతాలను చేస్తూ నడిపించినాడు. అహరోను కర్ర గుర్తుకొస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. అయితే ఈ మోతకర్రలు దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క న్యాయమును, న్యాయ విధిని చూపిస్తుంది. అయితే మన ఆత్మీయ జీవితంలో మందసము అనే క్రీస్తును మన ముందు పెట్టుకొని విజయాలను పొందుకుంటూ మన పరిచర్యలో సక్సెస్ కావాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా మోతకర్రలు బాధ్యత, అధికారాన్ని వినియోగిస్తూ దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా నిర్గమకాండం 25వ అధ్యాయము 23వ వచనము, నిర్గమకాండం 37వ అధ్యాయము 15వ వచనములో బల్లను తయారు చేసినారు తుమ్మకర్రతోని. నిషిద్ధమైన పనికిరాని తుమ్మకర్ర దేవుని సేవకుని చేతిలోనికి వచ్చినప్పుడు బల్లను తయారు చేసినాడు. ఆ బల్ల ఆత్మీయ భోజనానికి గుర్తుగా ఉంది, దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది, సమృద్ధికి గుర్తుగా ఉంది, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క అర్పణకు గుర్తుగా ఉంది. ఆత్మీయులారా, ఆ బల్ల మీద 12 రొట్టెలు, అది నిబంధనకు గుర్తుగా ఉన్నాయి. ఎందుకు ఈ వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను అంటే, ఆత్మీయులారా, ప్రత్యక్షపు గుడారంలో ఎటువైపు చూచినా క్రీస్తే కనబడుతున్నాడు. మన ఆత్మీయ పరిచర్యలో ప్రతి పాటలో, ప్రతి వాక్యములో, ప్రతి సాక్ష్యంలో, ప్రతి పనిలో క్రీస్తే కనబడాలి. మందసము క్రీస్తుకు సాదృశ్యం, మూతకర్రలు క్రీస్తుకు సాదృశ్యం, బల్ల దేవుని వాక్యం క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. అయితే మన ఆత్మీయ జీవితంలో వాక్యం ద్వారా ప్రజలను ప్రభావితం చేద్దాం. దేవుని వాక్యం అద్దము లాంటిది, దేవుని వాక్యం సిత్తె లాంటిది, దేవుని వాక్యము జుంటి తేనె దారల కంటే మధురమైనది, దేవుని వాక్యము దీపము లాంటిది. ఆ దీపమైన వాక్యము, అద్దమైన వాక్యము ద్వారా ప్రజలను వెలుగు మార్గంలో నడిపించుదాం. దేవునికి స్తోత్రం. ఆ విధముగా తుమ్మకర్రతోని నాలుగవదిగా 4 స్తంభాలను చేసినాడు. వాటికి బంగారు రేకుతో పొదిగినాడు. ఈ 4 స్తంభాలు ఆత్మీయులారా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆయన జనన, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన రాకడకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ 4 స్తంభాలు స్థిరత్వానికి, దేవుని బలానికి, దేవుని రాజ్యం నలుదిక్కుల స్థిరముగా ఉంటుంది, ఎవరు కూడా ఆయన రాజ్యాన్ని కుదుపలేరు అనే సాదృశ్యంగా ఉంది. తూర్పునకు, ఉత్తరమునకు, పడమటికి, దక్షిణమునకు 4 వైపులా సువార్త సేవ బహుబలముగా జరుగుటకు గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. అంతటా అందరూ మారు మనసు పొందాలని, నలుదిక్కుల సువార్త బహుబలముగా ప్రకటించబడాలని ప్రభు యొక్క ఉద్దేశం. అయితే ఈ పనికిరాని తుమ్మకర్ర చేత ఈ బెసలేలు మందసాన్ని చేశాడు, మోతకర్రలను చేశాడు, బల్లను చేశాడు, 4 స్తంభాలను చేశాడు. ఆ విధముగా ఆత్మీయులారా బలిపీఠమును కూడా చేశాడు. నిర్గమకాండం 27వ అధ్యాయం 1వ వచనములో చూసినట్లయితే, నిర్గమకాండం 38వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే బలిపీఠాన్ని చేసినాడు. ఈ బలిపీఠము దేవుని యొక్క నిబంధనకు గుర్తుగా, పాప క్షమాపణకు గుర్తుగా, ప్రభువైన యేసుక్రీస్తు బలియాగానికి గుర్తుగా ఈ బలిపీఠం ఉంది. అక్కడ బలులను అర్పించేవారు, కానీ ప్రభువైన యేసే మన కోసం బలిగా అర్పించబడ్డాడు. పాప పరిహారంగా యేసుక్రీస్తు సర్వమానవాళికి రక్తాన్ని గార్చినాడు. ఆయన రక్తము ద్వారా పాపులకు రక్షణ. అది నీతిమంతుని రక్తం, పరిశుద్ధ రక్తం, గొర్రెపిల్ల రక్తం.
అమూల్యమైన యేసు రక్తం మనల్ని పరలోకానికి హక్కుదారులుగా చేసేది. ప్రతి పాపమును కడిగేది యేసు రక్తం. ఆ బలియాగంలో రక్తం కనబడుతుంది, క్రీస్తు కనబడతాడు. విమోచన బలియాగం. ఈ బలిపీఠం యేసు ప్రభు జీవితాన్ని చూపిస్తుంది. ఈ విధముగా మన పరిచర్య మహిమకరంగా ఉండాలి అంటే యేసుక్రీస్తు విమోచనను, యేసుక్రీస్తు రక్తాన్ని మనం ప్రకటించాలి. రక్తము లేకుండా నీవు సువార్త ప్రకటించడం మంచిది కాదు. ప్రతి నీ ప్రసంగంలో యేసు నీ కోసం రక్తం గార్చాడు, ఆ రక్తం ద్వారా నీకు విమోచనని, ఆ రక్తమే నీ పాపాన్ని కడుగుతుందని నేను ప్రకటించాలని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆరోదిగా చూస్తే నిర్గమకాండం 30వ అధ్యాయం 1వ వచనము, 37వ అధ్యాయం 25వ వచనంలో ధూప వేదికను తుమ్మకర్రతో తయారు చేశాడు. ఆత్మీయులారా, ఈ ధూప వేదిక పరిశుద్ధుల ప్రార్థన, ఆరాధన, పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. ప్రతి సేవకుడు ప్రార్థించే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలి. ఈ ధూప వేదిక ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం. ఆత్మీయులారా గమనించండి, మనము సాతానును ఓడించాలి అంటే కేవలం మోకాళ్ళ ప్రార్థన. 5 రకాల ప్రార్థనలు చాలా గొప్పవి, శ్రేష్టమైనవి. ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. ఈ ప్రార్థనలను నీవు కలిగి ఉంటే లోక అపవాదిని జయిస్తావు. ధూప వేదిక అనేది చాలా గొప్పది. అది ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. ఈ విధముగా బెసలేలు అప్పగించిన పరిచర్యను ఘనముగా, మహిమకరముగా ఎంత చక్కగా చేస్తున్నాడో మనం వింటున్నాం, చూస్తున్నాం. ఆత్మీయులారా, అదే విధముగా 7వ విషయాన్ని చూస్తే తుమ్మకర్రతో నిలువు పలకలను చేశాడు. నిర్గమకాండం 36వ అధ్యాయం 20వ వచనం. ఈ నిలువు పలకలు దేవుని రక్షణను, దేవుని అనుగ్రహాన్ని చూపిస్తుంది. దేవుని తీర్పును, దేవుని భద్రత, పరలోక ప్రవేశాన్ని చూపిస్తుంది. అయితే ఆయన సువార్త పరిచర్యలో తీర్పు ఉంటుందని, పరలోక ప్రవేశం ఉంటుందని, రక్షణ ఉంటుందని దానికి సాదృశ్యంగా ఉన్నాయి. అయితే ఈ విధముగా బెసలేలు తన పనిని ఎంత చక్కగా చేశాడో మనం వింటున్నాం. ఆత్మీయులారా, ఇదంతా చేసేది ఎందుకంటే పరలోకంలో ఫలమును అనుభవించడానికి, పరలోకంలో నివాసం చేయడానికి, పరలోకంలో పౌరసత్వంతో జీవించడానికి, పరలోకంలో గొర్రెపిల్ల యొక్క దీపములో ఆ వెలుగులో జీవించడానికి, పరలోకంలో మన ప్రియులతో కలిసి జీవించడానికి, పరలోకంలో ప్రభు ఇచ్చే జీతాన్ని మనము పొందుకోవడానికి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నీవు నేను ఆత్మ సంబంధులమై, బాధ్యత గల వారమై, దేవుని ఆశ్రయించిన వారమై, దేవుని కోసము ఒక ఉన్నతమైన పరిచర్య చేయడానికి ప్రభు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. అయితే నీవు నేను యాజకత్వం చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. యాజకుడు ధరించుకొనవలసినవి తలపాగా. ఇది దేవుని సేవకు ప్రత్యేకించబడిన జీవితం, పరిశుద్ధ జీవితానికి గుర్తుగా ఉంది. యాజకుడు ధరించుకొనవలసినది పవిత్ర రేఖ. ఇది పరిశుద్ధమైన ముద్ర, ప్రజల కోసం చేసే ప్రాయశ్చిత్తానికి గుర్తుగా ఉంది. దేవుని దగ్గరికి ప్రజలను నడిపించుటకు సూచనగా ఉంది. దేవుని కృపను మనం అనుభవించుటకు పవిత్ర రేఖ సూచనగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. యాజకుడు ధరించిన 3వది సూలిమాని రాయి. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని గొప్ప విలువను, 12 గోత్రపు పేర్లు దాని మీద వ్రాయబడి ఉన్నాయి. ఇశ్రాయేల్ జనులు దేవునితో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తున్నాయి. పరలోక రాజ్యము, దేవుని మహిమను ఈ సూలిమాని రాయి మనకు సాదృశ్యంగా చూపిస్తుంది. ఆత్మీయులారా, ఈ యొక్క యాజకుడు వేసుకున్న తలపాగా పవిత్ర రేఖ, అదే విధముగా సూలిమాని రాయి గొలుసు. ఈ గొలుసు గౌరవానికి, విమోచనకు, రాజరికానికి, అధికారానికి, దైవిక జ్ఞానమునకు గుర్తుగా ఉంది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అదే విధముగా 12 రత్నముల న్యాయ నిర్ణయ పథకం. ఇది దేవుని న్యాయము, దేవుని నీతిని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ధరించుకున్న యాజకుడు ప్రజలకు, దేవునికి మధ్యవర్తిగా జీవించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
అంతేకాదు ఏఫోదును ఉల్లిన దట్టిని ధరించేవాడై ఉన్నాడు. ఏఫోదు అన్న మాటకు ఆత్మీయులారా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మార్గంలో ప్రజలను నడిపించుట సేవా భావం. అంతేకాదు ఏఫోదు దేవుని యొక్క ప్రత్యేకమైన దేవుని సన్నిధి నీతో ఉండుటకు గుర్తుగా ఉంది. ఈ ఏఫోదు ధరించిన యాజకుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా, దేవుని హృదయానుసారిగా జీవించాలని ఏఫోదు చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు లేని నీలి రంగు అనే వస్త్రము కనబడుతుంది, నిలుపుటంగి. అది విశ్వాసాన్ని చూపిస్తుంది. ఆత్మ సైర్ధ్యం, ఆత్మ ధైర్యం, ఆత్మ బలాన్ని, విశ్వాసాన్ని, అదే విధముగా సమర్పణ జీవితాన్ని చూపిస్తుంది. ఈ విధముగా ఆ యాజకుడు ప్రత్యక్షపు గుడారము దగ్గర సేవ చేయాలి. సేవ చేయాలంటే వీటిని ధరించాలి. గంటలు, దానిమ్మ పండ్లను ధరించుకోవాలి. ఆత్మీయులారా అవి వస్త్రానికి ఉంటున్నాయి. ఇది పరిశుద్ధమైన నడకకు సాదృశ్యం. దేవునితో సంబంధానికి గుర్తుగా ఉంది. దేవుని కృపలో నువ్వు జీవించుట దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యము నీవు దేవుని కోసం జీవించడానికి, దేవుని యొక్క సేవలో సాగిపోవడానికి ఇవి గుర్తుగా ఉన్నాయి. సన్నని నారతో బుట్ట పనిగా చేసిన చొక్కా యాజకుడు ధరించుకోవాలి. ఇది ఆత్మీయులారా క్రమశిక్షణకు, దైవిక పరిశుద్ధతకు, అంతేకాదు నీవు ప్రకాశించడానికి గుర్తుగా ఉంది. ఈ విధమైన ఆత్మీయ వస్త్రధారణ చేత సేవకుడు ఈ భూలోకంలో క్రీస్తును చూపిస్తూ జీవించాలని ప్రభు మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. అయితే ఆత్మీయులారా మన ఆత్మీయ జీవితంలో మన జ్ఞానమును ప్రక్కకు పెట్టి, మన తెలివిని ప్రక్కకు పెట్టి, దేవుని యొక్క కృపను కోరుకుంటూ దేవుని కోసం మనము ఒక ఉన్నతమైన పరిచర్య చేయడానికి పూనుకుందాం. నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకొని ఒక ఆత్మ సంబంధిగా, దర్శనం గల వ్యక్తిగా, ఆత్మీయంగా నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని, ప్రభువా నేను నీ కోసం జీవిస్తాను అని దేవుని కోసం నిన్ను నీవు సమర్పించుకొని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నీ యొక్క పరిచర్య మహిమగల పరిచర్యగా, దీవనకరమైన పరిచర్యగా ఉండాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఒకవేళ నీ పరిచర్యలో జారిపోతున్నావా, ఓడిపోతున్నావా, నీ పరిచర్యలో బలహీనమైపోయినావా, ఈరోజు ప్రభువా ఈ పరిచర్యలో నన్ను వాడుకో అని దేవునికి నిన్ను నీవుగా అప్పగించుకుంటే ప్రభువు నిన్ను ఒక ఘనమైన వ్యక్తిగా, బలమైన వ్యక్తిగా స్థిరపరిచి నిన్ను నడిపిస్తాడు. నువ్వు అనేకులకు వెలుగునిచ్చే వ్యక్తిగా, ఘనమైన పరిచర్య చేసే వ్యక్తిగా జీవించాలని బెసలేలు తుమ్మకర్రతో దేవుని పనిని ఏ విధంగా జరిగించాడో, యాజకులు ఎంత చక్కగా ఆత్మీయ వస్త్రాలను ధరించుకొని దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రజలను దీవించినారో, అట్టి ఆశీర్వాదంతో మన పరిచర్యలు ఉండాలని, మన పరిచర్యల మీద దేవుని అభిషేకం, దేవుని కృప నిరంతరము తోడై ఉండాలని కోరుతూ నా మాటలను ముగిస్తున్నాను. మీ పరిచర్య విలువ కలిగిన ఆత్మ సంబంధమైన పరిచర్యగా ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ పరిచర్యల మీద అభిషేకము నుంచి ఘనముగా మిమ్మల్ని వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.